నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సూచన ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన సోదరుడు రాజేందర్ ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మృతుడి ఒంటిపై ఉన్న గాయాలు ఆయన మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దుండిగల్ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్ తన భార్య వసంతతో కలిసి దుండిగల్ మండల పరిధిలోని బౌరంపేటలో ఉన్న డాలర్ డ్రీమ్స్ నివాస సముదాయంలో ఉండేవారు. రాజేందర్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. గత నెల 18వ తేదీన ఒక ఫ్లాట్ విషయమై బెంగళూరుకు వెళ్తున్నానని తన భార్యకు చెప్పి ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. రాజేందర్ ఒంటరిగా వెళ్లలేదని, ఆయనతో పాటు శ్రీనివాస్, సుధీర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్లినట్లు సమాచారం. రాజేందర్ బెంగళూరుకు వెళ్లిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కలికిరి రోడ్డుపై ఆయన మృతి చెందారనే వార్త కుటుంబ సభ్యులకు అందింది. ఆదివారం నాడు స్థానిక పోలీసులు రాజేందర్ మృతదేహాన్ని గుర్తించి అందుబాటులో ఉన్న ఆధారాల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఈ వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన, ఒంటిపై గాయాలు, కలికిరి నుంచి రాజేందర్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించి ప్రస్తుతం బాచుపల్లిలోని మమత ఆసుపత్రిలో భద్రపరిచారు. అయితే రాజేందర్ మృతదేహాన్ని పరిశీలించిన భార్య వసంత మరియు ఇతర బంధువులు ఆయన మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ ఒంటిపై స్పష్టమైన గాయాలు ఉన్నాయని, ఇది సాధారణ మరణం కాదని వారు వాదిస్తున్నారు. తన భర్త మరణానికి ఆయనతో పాటు వెళ్లిన శ్రీనివాస్, సుధీర్ అనే వ్యక్తులే కారణమై ఉండొచ్చని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన దుండిగల్ పోలీసులు ప్రాథమికంగా 0 FIR నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని కలికిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం కలికిరి ఠాణాకు బదిలీ చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.